వెరీ ప్రివిలేజ్డ్ స్టేటస్ కదా. అవును. మీరు అమెరికా వచ్చినప్పుడు మీ మీ మొత్తం కుటుంబ సభ్యుల్లో మీరు స్పెషల్ పీపుల్గా మీరు అందరి యొక్క మన్ననలని అందుకున్నారంటే మీరు కూడా చాలా స్పెషల్ ప్రివిలేజ్ ఫీల్ అయ్యారంటే ఫీల్ అయ్యారు. అమెరికా నుంచి ఇండియా సంవత్సరానికో 2 సంవత్సరాలకో వెళ్ళినప్పుడల్లా మీరు స్పెషల్ ఇన్విటేషన్స్ స్పెషల్గా ఫీల్ అయ్యారు. యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. యు ఆర్ పేయింగ్ ఇట్. సో కాబట్టి ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ దిస్ అమెరికా అన్నది. ఓవైపున నీకు అనుకూలంగా ఉంటే మరోవైపున ప్రతికూలంగా ఉంటుంది. సో యు లూజ్ సమ్ అండ్ యు గెయిన్ సమ్. విశాలమైన ఇల్లు, విశాలమైన రోడ్లు, తర్వాత భోగాలు, కార్లు. ఇక్కడ కార్ల అమెరికా కార్లు అంటే ఇక్కడ కార్లు డగడగడగలాడుతూ టిన్ బాక్సెస్ లాగా ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కార్లలో కాదు. అక్కడ కారు తలుపు వేస్తే ఆ సౌండ్ వింటేనే ఆనందం కలుగుతుంది. ఇక్కడ తలుపు వేస్తే సీనారేకుల డబ్బా మీద ముత్తినట్టు ఉంటుంది. కాబట్టి ఆ కారులో ఆ పద్ధతి, ఆ వ్యవస్థ, ఆ కారు తలుపు వేస్తేనే ఎంత గంభీరమైన ధ్వని, మేఘగర్జన వంటి ధ్వని వస్తుంది. ఫస్ట్ కనుక యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్. కాబట్టి నౌ వై యూ క్రై? ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు క్రై. యూ కెనాట్ స్టాప్ ఇట్. హీ ఈస్ born up here, brought up here, and his values are different, and he just lives by his values. He cannot live by your values. It's not possible. వాడికి ఏదో వాల్యూ సిస్టమ్ ఉంటుంది, వాడి అండర్స్టాండింగ్, వాడి వాల్యూ సిస్టమ్, దాని ప్రకారం వాడు బతకాలి. కానీ పిల్లవాడైతే తల్లిదండ్రుల వాల్యూ ప్రకారం బతుకుతాడు. 25 ఏళ్ళు వచ్చాక ఇంకా పిల్లవాడేమిటి? వాడి వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాడి ప్రకారం బతుకుతాడు. మన వాల్యూస్ ప్రకారం వాడు బతకాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కాబట్టి యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్. జస్ట్ యూ థింక్ దిస్ మచ్, యు ఆర్ పేయింగ్ ది ప్రైస్. సో తర్వాత ఈశ్వరానుగ్రహం అనేది ఒకటి ఉంది, శరణాగతి అనేది ఒకటి ఉంది, మన కర్తవ్యం. సో మెనీ ఫ్యాక్టర్స్. నేను ఇవన్నీ చెప్పాను. 1 వీక్ తర్వాత అమ్మగారు నాకేమని చెప్పారంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఐ కుడ్ హ్యాండిల్ ది సిచ్యువేషన్, బట్ మై హస్బెండ్ ఈజ్ అనేబుల్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ అని చెప్పాను. అంటే అవును, అలాగే ఉంది. మీరు చెప్పండి అమ్మా ఆయనకి, మీరు ఆయనకి చెప్తూ ఉంటారు. సో నాకు నవ్వు వస్తుంది అంతే. మనమేమో పిల్లల్ని భోగపరాయణులుగా తీర్చిదిద్ది వాడు వైరాగ్య సంపన్నుడు కావాలంటే ఎందుకు అవుతాడండి? వాళ్ళకి చిన్నప్పటి నుంచి కల్చర్ బోధిస్తేనే వీ కాంట్ గ్యారంటీ. యూ డూ ది ఆపోజిట్ అండ్ యూ వాంట్ హిమ్ టు రిమైన్ లాయల్ టు ది కల్చర్ అండ్ అన్నీ సడన్గా అప్పుడు గుర్తుకొస్తాయంటే ఎక్కడ కుదురుతుంది అది? కాబట్టి ఈ సంసారుల యొక్క శోకాలు ఉన్నాయే, వీళ్ళు పెట్టి శోకన్నాలు, వీటిని చూసి మహాత్ములు ప్రహసన్నుగా పైకి నవ్వితే బాగుండదు. శోకిస్తున్న వాడిని చూసి పైకి నవ్వకూడదు, కొంత బోధ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం వీడి శోకానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే నవ్వబుద్ధి వేస్తుంది. ఓరి వెర్రివాడ, దీనికోసంలో నువ్వు శోకిస్తున్నావు. శ్రీకృష్ణుడు కూడా అంతే, ప్రహసన్నివ భారత. తర్వాత వీడు దుఃఖించడానికి కూడా సమయం సందర్భం చూసి దుఃఖించాలి. విషీదంతం అంటే బావురం అంటున్నాడు. అయితే ఎక్కడ బావురం అంటున్నాడు? సేనయోహ ఉభయోహ మధ్యే. రైలు వచ్చేస్తుంది, ఇంకా 2 నిమిషాల్లో రైలు వచ్చేస్తుంది. అప్పుడు గబగబా వెళ్ళి మనం ప్లాట్ఫామ్ మీద 2 నిమిషాలు ఆగుతుంది, మనమేమో దాంట్లో కూర్చుంటే అది బయలుదేరుతుంది. సరిగ్గా ఆ టైంలో దుఃఖిస్తానంటే ఆ రైలు బయలుదేరిన తర్వాత దుఃఖించవచ్చు. అది మళ్ళీ ఢిల్లీ వెళ్ళేదాకా దుఃఖిస్తూ ఉండొచ్చు. ఏమైనా తిట్టుకునే ఏమైనా ఉంటే లోపల కూర్చుని సెటిల్ అయ్యి మన సామాన్ అంతా కింద పెట్టుకుని ఒక కప్పు కాఫీ తాగి మంచినీళ్ళు తాగి ఉత్సాహంగా ఆ తర్వాత కావాల్సిన తిట్టుకోవచ్చు. ఎందుకంటే రైలు వెళ్తూ ఉంటుంది, ఇది ఒక కాలక్షేపం. అంతేగాని సరిగ్గా రైలు అదిగో వస్తుంది అన్నప్పుడు మీరు తిట్టుకోవడమో ఏడవడమో ప్రారంభించారనుకోండి, యూ లూజ్ ది ఆపర్చునిటీ, యూ విల్ మిస్ ది ట్రైన్. జీవితం అనే ట్రైన్ ఒక జీవితకాలం లేట్ అనో ఏదో సామెత ఏదో ఉంది, అలా వి మిస్ ది బస్. అలా అవ్వకూడదు. కాబట్టి విషీదంతం, ఏదైనా దుఃఖం ఏదైనా ఉంటే మనం చేయాల్సిన పని పూర్తి చేసేసి ఆ తర్వాత చక్కగా కూర్చుని టిఫిన్ కాఫీ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుని దుఃఖించవచ్చు. దుఃఖించడానికి కూడా కొంత ఓపిక ఉండాలి. కాబట్టి సావకాశంగా దుఃఖించు. కర్తవ్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని దుఃఖించటం అంటే అది సందర్భం లేనమాట. అంచేతే పెద్దలు కూడా చెప్తారు, ఎవరైనా అమంగళం ప్రతిహతమస్తు, ఎవరైనా పోయారనుకోండి, కూర్చుని దుఃఖిస్తున్నారనుకోండి, చాలండి దుఃఖించిందిదో, ఇంక మరి నెక్స్ట్ సంగతి ఏమిటో చూడండి, అందరూ దుఃఖిస్తూ కూర్చుంటే మరి తర్వాత సంగతి చూసి వెళ్ళేవాళ్ళరా
హూ ఈజ్ ఇన్ఛార్జ్ హియర్ అని అడిగారు ఒక ఆయన ఎట్ వన్ టైం. అంటే ఒక యంగ్ మ్యాన్, ఐఎమ్ ఇన్ఛార్జ్ హియర్ అన్నారు. ఓకే, కమ్ హియర్. సో వాట్ అరేంజ్మెంట్స్ యూ హోటా? నేనే ఓకే, డూ దిస్ అంతే. సో ఎందుకంటే యూ కెనాట్ డూ బోత్ సైమల్టేనియస్లీ. కర్తవ్య కర్మానుష్ఠానము, దుఃఖించుట, ఈ రెండు సైమల్టేనియస్గా కుదరవు. ఇదైనా చేయగలరు, అదైనా చేయగలరు. కాబట్టి చాలా అసందర్భంగా, చాలా బిజీగా యుద్ధానికి అన్ని తయారు చేసి బాణాలని వాటిని రెడీ చేసుకుని అస్త్రాలు శస్త్రాలు గుర్తు చేసుకుని పరీక్ష రాయబోయేవాడు ఎలా ఉండాలి? ఆ నోట్స్లో అవి చూసేస్తూ ఎంత హడావిడిగా ఉండాలి. ఆ టైంలో దుఃఖిస్తున్నాడంటే వాడు ఏమనమంటారు? ఎందుకు దుఃఖిస్తున్నావురా అంటే, ఈ పరీక్ష పాస్ అయితే ఉద్యోగం వస్తుందో రాదో అందుకుని దుఃఖిస్తున్నానంటే అది ఏమన్నమాట అది? కాబట్టి సేనయోహో ఉభయోర్ మధ్యే విషీదంతం, చాలా గంభీరమైన సిగ్నిఫికెంట్ వర్డ్స్. వాడు దుఃఖిస్తున్నది ఎక్కడంటే, యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం చక్కగా శిబిరంలో కూర్చుని దుఃఖించవచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దుఃఖిస్తున్నట్టుగా దుఃఖించవచ్చు, అవకాశంగా 4 ఏళ్ళు దుఃఖించవచ్చు. ఎలక్షన్ ముందు దుఃఖిస్తూ కూర్చుంటే అలాగే. ఎలక్షన్ ముందు పని చేయాలి, ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత దుఃఖించవచ్చు. సేనయోహో ఉభయోర్మధ్యే విషీదం, రెండు సేనలు సంసిద్ధమై ఉండగా యుద్ధానికి ఆ మధ్యలో నిలబడి దుఃఖిస్తున్నాడు. అంచేతనే శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు, ఓరు వెర్రిమొహం, నీకు దుఃఖించడానికి ఈ టైం తప్ప ఇంకేం దొరకలేదా అని. ఇదం వచ, ఈ మాటను పలికని. ఇంకా అక్కడి నుంచి శ్రీ భగవాన్ వాచ. ఒకసారి ఆ శ్లోకాలకి అశోకోపనిషత్ అని పేరు. అశోకము, శోకము యొక్క అభావాన్ని బోధించే ఉపనిషత్తు. 3-4 శ్లోకాలు ఉన్నాయి. మాత్రాస్పర్శాస్త్ర కౌంతేయ వరకు. అది మాత్రాస్పర్శాస్త్ర కౌంతేయ దగ్గర నుంచి ఇంకొక తితిక్షోపనిషత్తు అని వస్తుంది. సో ఈ అశోకోపనిషత్తులో మొదటి శ్లోకం ఊరికే అందాం ఈనాడు. ఆ ఉపనిషత్తు ప్రవచనం రేపటి నుంచి ప్రారంభం. ఇప్పుడు భాష్యం చూస్తాం. శ్లోకం అందాము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూశ్చ నానుశోచంతి పండితాః. చాలా గొప్ప శ్లోకం. మానవ ఇతిహాసంలో సువర్ణాక్షరాలలో లిఖించదగ్గ శ్లోకం. ఈ శ్లోకాన్ని గురించి తరం తర్వాత తరం మహాత్ములు, ఎందరో మహాత్ములు తమ హృదయాన్నంతని కూడా విప్పి దాన్ని అలాగా అనుసంధానం చేసి 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 ఆ శ్లోకాన్ని దాని నుంచి స్ఫూర్తిని పొంది దాని ద్వారా దాన్ని ఆలంబనంగా చేసుకుని సమాజానికి స్ఫూర్తినిచ్చి అలాగ దాన్ని ఉపనిషత్తుల స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఆ శ్లోకాన్ని. అంచేతనే దానికి అశోకోపనిషత్ అని పేరు. అశోచ్యానని ప్రారంభమైంది కదా. అశోకము, శోకము యొక్క అభావాన్ని బోధించేటువంటి శ్లోకం ఇది. రేపు పాఠం చెప్తాను ఆ శ్లోకం. రేపటి నుంచి రండి, రేపు పాఠానికి రండి. ఈవేళ వచ్చిన వాళ్ళు రేపు రండి. ఒకసారి అశోకోపనిషత్తు కొంత ఏమో చెప్పలేను నేను, భాష్యాన్ని బట్టి ఉంటుంది. పోనీ అన్నాను కాబట్టి రేపు ఆ శ్లోకం విస్తారంగా చెప్తా. అక్కడితో టాపిక్ భాష్యం దగ్గర పడతాం. జ్ఞానం సన్యాస లక్షణం ఇది చ అంతవరకు చూశాము. ఇహాపి చ అంతే ఉక్తం అర్జునాయ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ ఇది అంతవరకు. ఆ తర్వాత ఓ వాక్యం ఉన్నది, ఆ వాక్యాన్ని అందాము. దొరికిందండి వాక్యం. అభ్యుదయార్థోపి యః ప్రవృత్తి లక్షణో ధర్మః వర్ణాశ్రమాంశ్చ ఉద్దిశ్య విహితః సదేవాదిస్థాన ప్రాప్తి హేతురపి సన్ ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానః సత్వశుద్ధయే భవతి ఫలాభిసంధివర్జితః. గీతలో 2 ఉన్నాయి, కర్మయోగము, జ్ఞానయోగము. కర్మ జ్ఞానము ఇవి 2 పరస్పర విరుద్ధములైన విషయాలు. రెండింటికి పొంతన కుదరదు. ఉంటే కర్మ ఉంటుంది, లేకపోతే జ్ఞానం ఉంటుంది. సో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటి? ఆత్మ గురించి తెలియట. ఆత్మ గురించి తెలియట అంటే ఆత్మ యొక్క స్వరూపము తెలియట.
ఆత్మ యొక్క స్వరూపంలో మొట్టమొదటి మాట ఏమిటో తెలుసునండి, ఆత్మ అకర్త. ఆత్మ కర్త కాదు, ఇంక కర్మే ఉందండి. ఆత్మ కర్త కాదు అంటే ఇంక కర్మే ఉందండి. కర్మ కావాలి అంటే ఆత్మ కర్త అవ్వాలి. ఈ చర్చ నేను చాలా చేస్తా, భగవద్గీతలో చాలా విస్తారంగా మాట్లాడుతుంది దీని గురించి. కాబట్టి ఆత్మజ్ఞానము జ్ఞానయోగము అంటే ఇంక కర్మ కుదరదు, అది జ్ఞాననిష్టే ఉంటుందంటే. కర్మయోగము అంటే కర్త చేసేదాన్ని కర్మయోగం అంటారు, కర్త చేసే సాధనకి కర్మయోగం అంటారు. కాబట్టి ఒకచోట వ్యక్తి తనను తాను కర్తగా స్వీకరించి కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడు, మరో చోట వ్యక్తి తాను కర్తను కాదు అని తెలుసుకుని కూర్చుంటాడంటే తెలుసుకుని ఉంటాడు, కూర్చుంటాడో నిలబడతాడో అది వేరే సంగతి, తెలుసుకుని ఉంటాడు. సో ఈ రెండింటికి పొంతన కుదరదు. కర్మ స్థూలము, కర్మేంద్రియాలు స్థూలంగా ఉంటాయి. చేయి చూడండి ఎంత స్థూలంగా ఉందో, స్థూల పదార్థములతో నిర్వర్తింపబడుతుంది. ఇగో ఇది స్థూల పదార్థం, దీంతో ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టడం ఏదో కర్మ. ఈ హోమం చేసినా కూడా లౌకిక కర్మ కానీ వైదిక కర్మ కానీ స్థూల పదార్థ నిర్వర్త్యము. తర్వాత బాహ్యములైన బాహ్య ఉన్ముఖంగా ఉంటుంది, బాహ్యోన్ముఖంగా ఉంటారు. మీరు బహిర్ముఖులై ఉంటారు కర్మ చేశారు, కర్మలో బహిర్ముఖత్వం ఉంటుంది. సో కర్మ చేసేవాడిని ఎప్పుడైనా చూడండి ఎలా ఉంటాడంటే, ఆ ఎదురా పువ్వులు ఎక్కడ పెట్టారా, ఏది అక్షంతలు ఎక్కడున్నాయి, గంధం సమర్పయామి అంటాడు. ఇది గంధం ఎదిరా, ఈ లోపల గంధం కనపడకపోతే కోప్పడతాడు. ఏమిటి పూజ చేసి గంధం ఇవ్వకుండా గంధం సమర్పయామి అని నేను కూర్చున్నా, కోప్పడతాడు. ఒకప్పుడు ఉద్ధరణలు పంచపాత్రలు విసిరేసిన వాళ్ళని కూడా ఎరుగుతున్నాయి. కర్మ బహిర్ముఖంగా ఉంటుంది, ఆత్మనిష్టలో ఉంటాడు. బహిర్ముఖత్వం అంతర్ముఖత్వం. కాబట్టి ఒకటి బహిర్ముఖం, ఇంకొకటి అంతర్ముఖం. ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. ఒకటి అడ్వాన్స్, ఇంకొకటి విత్డ్రాయల్. స్ట్రాటజిక్ విత్డ్రాయల్, నాట్ బ్లైండ్ విత్డ్రాయల్, స్ట్రాటజిక్ విత్డ్రాయల్. సో 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు మొదటిది పైన చెప్పాం, మొన్న క్లాసులో అయింది. ఇప్పుడు రెండోది అంటున్నారు కర్మయోగం. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటూ ఏం లేదు, మీరు చేసి కర్మలే. గీతలో మీరు చేస్తున్న కర్మని కాకుండా మరో కర్మని చెప్పరు. కర్మని విధించేది కాదు గీత, మీరు చేస్తున్న కర్మలో ఎలా చేయాలో చెప్పేది గీత. గీతకి ధర్మశాస్త్రానికి పెద్ద తేడా అది. ధర్మశాస్త్రంలో మీరు చేస్తున్న కర్మను ఆపేసి మరో కర్మను చేయమని చెప్తారు, అంతే కదండి. మీరు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి పొద్దున్న పూట మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు అనుకోండి, ధర్మశాస్త్రకారులు ఏమని చెప్తారంటే ఆ టైంలో న్యూస్ పేపర్ చదవకు, జపం చేయని చెప్తారు. సో హీ సబ్స్టిట్యూట్స్ వన్ కర్మ విత్ ది అదర్. ఊరికే దృష్టాంతం చెప్పారు. గీతలో అలాగుండవు. అంచేత ఆయన స్పష్టం చేస్తున్నారు, వర్ణాశ్రమాంచ ఉద్దిశ్య విహిత. మీరు జీవితంలో రెండు ఉన్నాయి. వన్ ఈజ్ పర్సనల్, ది అదర్ ఈజ్ సోషల్. సో యూ ఫిల్ ఏ ప్లేస్, ఏ స్లాట్ ఇన్ ది సోషల్ లైఫ్ విచ్ ఈస్ కాల్డ్ వర్ణ. You fill a slot in the personal life which is called ashram. That is the correct way of looking at it. కాబట్టి మీరు సోషల్ సిస్టంలో ఆర్ యూ ఫిల్లింగ్ ఎ స్లాట్ ఆర్ నాట్? యు ఆర్ ఫిల్లింగ్ ఎ స్లాట్. వాట్ యూ డూ? ఇప్పుడు యు ఆర్ ఏ టీచర్ ఇన్ ది యూనివర్సిటీ, పాసిబుల్ దట్ ఈ వన్ స్లాట్ మీరు ఫిల్ చేస్తున్నారు. ఆర్ యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, అనదర్ స్లాట్ యు ఆర్ ఫిల్లింగ్. ఆర్ యు ఆర్ ఇన్ ది ఆర్మీ or in the security agency, a third slot you are filling. Or you are working in a factory, a fourth slot you are filling. So 4 broad slots కింద విభాగం చేశారు. సోషల్ లైఫ్లో వన్ ఆఫ్ దీస్ 4 యూ విల్ ఫిల్. ఇన్ఫ్యాక్ట్ ప్రతివాడు కూడా ఏదో ఒక స్లాట్, ఏదో ఒక డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఆ డ్యూటీ ఈ 4 బ్రాడ్ కేటగిరీస్లో ఏదో దాంట్లో పడుతుంది. దట్ ఈజ్ వన్. దెన్ ఇండివిజువల్, బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థుడవా, సన్యాసివా. వెరీ క్లియర్. సన్యాసికిను గృహస్థులకి సమాన ధర్మాలు ఉంటాయా? ఉండవు. అందరు మానవులు ఒక్కటే కదా అని సన్యాసి గృహస్థు ఒకే రకంగా ఉంటారా? గృహస్థు వండుకు తింటాడు, సన్యాసి భిక్ష చేసి భోజనిస్తాడు. సో కనుక పర్సనల్ లైఫ్లో ఒక స్లాట్ ఉంది. కాబట్టి నీ కర్తవ్యం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ దీస్ 2 ఫ్యాక్టర్స్. వన్, ఇన్ విచ్ స్లాట్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్ యు ఆర్, ఇన్ విచ్ స్లాట్ ఆఫ్ ది సోషల్ లైఫ్ యు ఆర్. ఆ రెండు కూడా నీ కర్తవ్యాన్ని ప్రతి అడుగులో నిర్దేశిస్తూ ఉంటాయి. ధర్మశాస్త్రాలు కూడా నీ కర్తవ్యాన్ని నీకు చెప్తూ ఉంటాయి. వర్ణాశ్రమాన్ ఉద్దిశ్య విహిత. ఇప్పుడు
ఇది ప్రవృత్తి లక్షణో ధర్మ. ధర్మం ద్విధం అన్నాం కదా, ప్రవృత్తి నివృత్తి. ఇది ప్రవృత్తి రూపమైన ధర్మం. సో ఈ ధర్మానికి ప్రయోజనం ఏమిటంటే అభ్యుదయార్థ అపి, అభ్యుదయము ప్రయోజనముగా గలది. అర్థ అంటే ప్రయోజనం. అభ్యుదయము అంటే ఏమిటో తెలుసిన, అభి ఉదయ అంటే మీరు జగత్తు, మీ చుట్టుపక్కల ఉండే ఎన్వైరాన్మెంట్లో మీకు అభివృద్ధిని కోరుతారు. అదే అభ్యుదయం అంటే. ఈ జీవితంలో మీరు అభివృద్ధిని కోరతారు, తప్పే ఉంది. ప్రమోషన్ కావాలని ఒకళ్ళకి కోరిక, ధనాన్ని ఎక్కువ సంపాదించాలని ఇంకొకళ్ళకి కోరిక, ఇల్లు కట్టుకోవాలని మరొకళ్ళకి కోరిక, సంతానం పొందాలని మరొకళ్ళకి కోరిక. దేశంలో జనాభా పెరిగిపోయిందని ఓవైపు గోల పెట్టేవాళ్ళు గోల పెడుతూనే ఉంటారు. మాకు సంతానం కావాలని తంటాలు పడేవాళ్ళు ఇంకోవైపున ఉండనే ఉంటారు. ఇది అభ్యుదయమే, అది అభ్యుదయమే. ఎవడ అభ్యుదయం వాడిది. కాబట్టి లోకంలో అభ్యుదయం కోసం ఇహలోకంలో కోరుకుంటారు, అభ్యుదయాన్ని కోరి దానికోసం కష్టపడి పనిచేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సెక్యులర్, సోకాల్డ్ సెక్యులర్. ఇంకా అభ్యుదయములో ఇంకొక ఏరియా ఉంది, అదేమిటంటే పరలోకము. ఈ లోకం నుంచి వెళ్ళిపోక తప్పదు ఎప్పటికైనా. సో యు సీ, ఇట్స్ ఏ హ్యూజ్ ఫిలాసఫీ హౌ టు హ్యాండిల్ ది డెత్ అండ్ ది ఫియర్ ఆఫ్ డెత్. ముందు దేన్ని హ్యాండిల్ చేస్తారు? ముందు డెత్ని హ్యాండిల్ చేస్తారా, ఫియర్ ఆఫ్ డెత్ని హ్యాండిల్ చేస్తారు? ముందు ఫియర్ ఆఫ్ డెత్ని హ్యాండిల్ చేస్తారు. ఆ వరసలో ముందు ఫియర్ ఆఫ్ డెత్. ఎందుకంటే వీడికి డెత్ గుర్తుకొచ్చినప్పుడల్లా భయపడుతూ ఉంటాడు. డెత్ వచ్చే టైంకి దాన్ని ముందు ఫియర్ ఆఫ్ డెత్ని హ్యాండిల్ చేస్తే తర్వాత డెత్ని హ్యాండిల్ చేసినట్టుగా చాలా తేలిగ్గా హ్యాండిల్ అవుతుంది. దానికి అది వేదాంతంలో అదో పెద్ద ప్రక్రియ. దానికి అది మనం వేదాంతంలో అధ్యయనం చేసి దాన్ని జాగ్రత్తగా తెలుసుకుని పీపుల్ హ్యాండిల్. ఎనీవే, సో డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అండ్ డెత్ ఆఫ్ వాట్ అదంతా వీ విల్ సీ. ఇక్కడే వస్తుంది, అశోకోపనిషత్తులోనే వస్తుంది అదంతా. అసలు అక్కడే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే గీతం చూసారా, ఇది డెత్తో ప్రారంభం. గతాసు నగతాసు అంటే ఏమిటండి? ప్రథమ శ్లోకం. గతాసూన్ అంటే ఏమిటండి? ప్రాణం పోయిన వాళ్ళు. ఎక్కడ ప్రారంభమైంది? కాబట్టి వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్. సో డెత్ తర్వాత పరలోకము. ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి. మ్యాటర్ ఉందండి, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మ్యాటర్ ఎరుగుతుంది కదా. మ్యాటర్ పుట్టదు, నశించదు, అవునా? ఎనర్జీ లా ఆఫ్ కన్సర్వేషన్ ఉంది కదా, ఎనర్జీ పుట్టదు, నశించదు. ఏమంటే అవి ఫిజిక్స్ వాళ్ళు చెప్తే బాగానే ఉన్నాయి. చైతన్యం పుట్టదు, నశించదని మేము చెప్తే మీకు ఇబ్బందికరంగా తయారవుతుందా? ఏమండి, మ్యాటర్ పుట్టదు, నశించదు, ఎనర్జీ పుట్టదు, నశించదు. కానీ ఈ మ్యాటర్ని ఎనర్జీని తెలుసుకుంటూ ఉండే చైతన్యం పుట్టదు, నశించదు అంటే ఏమిటి మీ సమస్య? నాకు అర్థం కాదు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈజ్ ఇట్ ఏ బిలీఫ్? ఐ డోంట్ థింక్ సో. మ్యాటర్కి పుట్టుక నాశము లేదు. ఈజ్ ఇట్ ఏ బిలీఫ్? నో. ఏమంటే మ్యాటర్కి పుట్టుక లేదు, నాశము లేదు అని తెలుసుకునే చేతనుడు వాడికి పుట్టుక లేదు, నాశము లేదు అనేది వర్తిస్తుందా, వర్తించదా? ఎందుకంటే అసలు వాడు పుట్టుక లేనివాడు, నాశము లేనివాడు అయితే కానీ దీనికి పుట్టుక లేదు, నాశము లేదని తెలుసుకోవడం సంభవం కాదు. ఇట్ ఈస్ సో ఆబ్వియస్ అండర్స్టాండింగ్. కాబట్టి చేతన పురుషుడికి వినాశము లేదు. వినాశం లేకపోతే మరి ఏమవుతుంది? ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి మరో లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి పోవాల్సి ఉంటుంది. ఎదర్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్. అప్ అండ్ డౌన్ అంటే ఫిజికల్ అప్, ఫిజికల్ డౌన్ అని కాదు, ఇన్ ఏ సెన్స్. సో అధోలోకానికో ఊర్ధ్వలోకానికో వెళ్ళాలి. అది మన చేతుల్లో ఉందా, దేవుడి చేతుల్లో ఉందా? ఎస్ అండ్ నో. మన చేతుల్లోనూ ఉంది, దేవుడి చేతుల్లోనూ ఉంది. సో మన చేతుల్లో ఉన్న పని మనం చేద్దాం, మిగిలింది దేవుడు చేస్తాడు. ఏమిటి మన చేతుల్లో ఉన్న పని? పుణ్యాన్ని సంపాదించుకుంటారు. అది కూడా అభ్యుదయంలోనే పడుతుంది. కనుక అభ్యుదయం కోసం అభ్యుదయాన్ని, ఈ ఇహలోకంలో అభ్యుదయము, పరలోకంలో అభ్యుదయము. దేవాది స్థాన ప్రాప్తి హేతు అపి సన్. కాబట్టి మీరు చేసే కర్మలు మీ డ్యూటీ ప్రకారం చేసే కర్మలే. కర్మలంటే గీతలో నేను పదే పదే చెప్పక్కర్లేదు. గీతలో కర్మ అంటే అది ధర్మమైన కర్మే. ధర్మము కాని కర్మకి మీమాంస ఉండదు ఇక్కడ. అయోగ్యమైన కర్మలకి మీమాంస ఉండదు. ఏమంటే అయోగ్యమైన కర్మలు
ఫలతృష్ణ ఉండి చేయాలా, ఫలతృష్ణ ఉండకుండా చేయాలా, అసలు ఇటువంటి మీమాంస ఉండదు. వాటి గురించి ఒక్కటే మాట, ఏమిటది? చెయ్యరాదు, బస్ అయిపోయింది. ఆ మాట గీతలో చెప్పరు. ఎందుకని? అది ధర్మశాస్త్రకారులు అంతకుముందు చెప్పేశారు. 10వ తరగతిలో చెప్పే మాట ఎంఎస్సీలో చెప్పరు. సో కర్మలంటే యోగ్యములైన కర్మలే కనుక ఈ కర్మలని మీరు చేసుకుని ఇహలోకంలో అభ్యుదయాన్ని పొందవచ్చు, పరలోకంలో అభ్యుదయాన్ని పొందవచ్చు. అంటే ఇప్పుడు మీరు సకామంగా చేస్తున్నారు, అభ్యుదయ కాములై చేస్తున్నారు. ఇహలోక అభ్యుదయము, పరలోక అభ్యుదయం. సకామంగా కర్మలు మీరు చేస్తున్నంత కాలము మీకు కర్మయోగానికి సంబంధం ఏం లేదు. అది కర్మయోగం అవ్వదు. ఎందుకని? ఆ కర్మ, సకామ కర్మ మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి చేర్చలేదు. అది దానికి యోగము అనే మాట లేదు. నేను మీకు మనవి చేశాను, విషాదము, విషాద యోగం. విషాదానికి విషాద యోగానికి తేడా ఏమిటి? ఏ విషాదము ఈశ్వరుడితోటి మిమ్మల్ని కలుపుతుందో అది విషాద యోగం. ఈశ్వరుడితోటి కలపని విషాదం విషాదమే. విషాద యోగం ఎందుకు అవుతుంది? అది విషాదమేది. కాబట్టి ఈశ్వరునితో కలిపి విషాదమే విషాదం. అలాగే కర్మ మీకు ఇహలోక అభ్యుదయమును కావాలా? ఇస్తుంది. వర్క్ చేస్తే ఇస్తుంది. మీరందరూ అలా సంపాదించుకున్న వాళ్ళే. పరలోక అభ్యుదయం కావాలా? కావాలి, వస్తుంది మీకు. మీరు పుణ్యాలు, దానాలు, ధర్మాలు చేస్తున్నారు, మీకు పరలోక అభ్యుదయం కూడా వస్తుంది. మేము ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. డోంట్ ఆస్క్ ఫర్ దాట్. యూ కెనాట్ హ్యావ్ ది కేక్ అండ్ ఈట్ ఇట్ టు. యూ కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్. మరైతే మాకు ఈ అభ్యుదయం గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదండి, ఎందుకంటే అభ్యుదయం అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే అనుకోండి, ఓ చాక్లెట్ ఇచ్చారనుకోండి, వాడు మళ్ళీ చాక్లెట్ కావాలంటాడు. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంక మనకి చాక్లెట్లు వద్దు, ఈ తాయిలాలు మనకు వద్దని సెటిల్ చేసేసుకుంటాడు. ఆ రకంగా ఈ స్వర్గం అని, అభ్యుదయం అని ఇవి మనకు వద్దు. వైరాగ్యం, చాక్లెట్లు వైరాగ్యం వచ్చినట్టుగా ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ స్వర్గలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలని పేరే కానీ ప్రాపంచిక సుఖాలలాగే ఉంటాయి. అవి ఒక పిసరు బెటర్గా ఉంటాయి. సో అవి ఇవి మనకు వద్దు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. వద్దంటే అవి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. ఏదో ప్రారంభాధీనంగా వచ్చి వస్తాయి. వీఆర్ నాట్ కీన్ అబౌట్ దాట్ అని ఎప్పుడైతే మీరు సెటిల్ చేసేసుకున్నారో అప్పుడు మీరు కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు. ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన. అంతదాకా ఎలా అనుష్ఠించారు? అభ్యుదయ కామనతో అనుష్ఠించారు. నాకు అభ్యుదయము కావాలి అని అనుష్ఠించారు. ఇప్పుడు ఎలా అనుష్ఠిస్తున్నారు? ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తున్నారు. నేను మీకు దృష్టాంతం చెప్తా. మా కుర్రాడు ఎంసెట్ పాస్ అవ్వాలని ముడుపు కడతారు, మా కుర్రాడికి వీసా రావాలని, అమెరికా వీసా రావాలని ముడుపు కడతారు. అలా ముడుపులు కడతారు. కానీ మాకు భగవద్గీత చదువుకునే భాగ్యం కలగాలి అని ముడుపు కట్టిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళని చూపించండి నాకు. వెంకటేశ్వర స్వామికి అలాంటి ముడుపు కట్టినవాడు ఎవడైనా ఉన్నాడా? మాకు సంస్కృతాన్ని అధ్యయనం చేసుకునే భాగ్యం కలగాలి అనే ముడుపు ఎవడైనా కట్టాడా? అలా కట్టాడంటే వాడు వెంటనే వాడు మోక్షానికి అర్హుడైపోతాడు. గుడ్. సో ది ఐడియా ఈజ్, ఐ అప్రిషియేట్. సో ది పాయింట్ ఈజ్ ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మం చేయటం, అభ్యుదయం కోసం కర్మ కాదు. ముడుపు అంటే అర్థం సకామన. ముడుపులో కామన ఉంటుంది, అందుకోసం నేను ముడుపు. సో ముడుపు అంటే అర్థం ఏంటండి? గివ్ టేక్, దట్ ఈస్ ముడుపు. ఐ గివ్ సంథింగ్ టు యూ, యూ గివ్ సంథింగ్. ముట్టిందా, ముట్టడం ముడుపు. సంథింగ్ లైక్ ఇట్స్ ఏ షాప్ కీపింగ్ భక్తి. సో అలా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయుట. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయడం అంటే ఏంటో తెలుసిన? కర్తను నేను కాదు. ఎందుకంటే హృషికేశుడు, కర్మేంద్రియములను నియమించేదెవడు? హృషికేశుడు. కర్మ ఫలాల్ని ఇచ్చేదెవడు? ఈశ్వరుడు. కాబట్టి కర్మ ఏరియాలోనూ ఈశ్వరుని యొక్క అనుగ్రహమే, ఫలం ఇచ్చేది ఈశ్వరుడే. మరి ఇంక నువ్వేమిటి? నిమిత్త మాత్రం. దేనికి నిమిత్త మాత్రం? పిక్ పాకెటింగ్కి దానికి నిమిత్త మాత్రం అనకూడదు. కర్తవ్య కర్మానుష్ఠానానికి నేను నిమిత్త మాత్రుణ్ణి. ఏమిటి నిమిత్త మాత్రం అంటే అర్థం ఏంటో తెలుసిన? ఆల్ ది సర్కమ్స్టాన్సెస్
Just put me in that slot where I am expected by the environs and by all other circumstances to perform this duty. That is kartavya karma ante. నేను రాగద్వేషాలతోటి తయారు చేసుకున్న కర్మ కాదు ఇది. అలాగ కర్తవ్య కర్మగా అంచేతనే దానికి భాష ఎలా వాడతారంటే కర్తవ్యత్వేన ఉపస్థితం అని అంటారు సంస్కృతంలో. భాష్యకారులు అలా అంటారు. అది చేయదగిన కర్మ, కర్తవ్య కర్మ రూపంగా నా ముందు నిలిచినది. ఆ కర్మ వచ్చి నా ముందు నిలిచింది. అది నేను కావాలని తయారు చేసుకున్నదేం కాదు. దాని యందు నాకు రాగము వల్ల వచ్చింది కాదు. దాని అభావమునందు ద్వేషం లేదు. రాగద్వేషాలకు అతీతంగా నేను నిలిచి ఉన్నాను. అప్పుడు అది నా ముందు నిలబడింది. ఇప్పుడు నేను చేయాల్సినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. చేసేస్తాను. రేదర్ ఈ మెషిన్ చేస్తుంది. అండ్ ఫలాన్ని ఈశ్వరార్పణము. మన కల్చర్లో ఏ పని చెప్పినా, ఏ పని చేసినా ఇట్ ఎండ్స్ విత్ పరమేశ్వరార్పణమస్తు. ఇట్ ఎండ్స్ విత్ దట్. ఏ కర్మైనా సరే, అసలు ఆ మాటలు ఎక్కడైనా సరే శ్రీకృష్ణార్పణమస్తు, హరి ఓం తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు. సంధ్యావందనం చేసి వాళ్ళు గాయత్రి మంత్రం 108 సార్లు జపం చేసి వెంటనే ఏం చేస్తారండి? పరమేశ్వరార్పణమస్తు. దట్ ఈస్ ది ఇమీడియట్ థింగ్ దట్ యూ డూ ఆఫ్టర్ జపం. సంధ్యావందనం అయిన వెంటనే ఏం చేస్తారు? పరమేశ్వరార్పణమస్తు. సో వాట్ ఏ గ్లోరియస్ కల్చర్ ఇట్ ఈస్. కానీ మనం ఏం చేసామంటే దాని స్పిరిట్ని వదిలిపెట్టేసి ఆ లెటర్ని పట్టుకుంటాం. చిలక రామ అన్నట్టుగా ఇప్పుడు పరమేశ్వరార్పణం వస్తూ ఉంటాడు. అసలు ఆ మాట అంటున్నాం, దాని యొక్క ఆ భావన మనసులో క్షణం కూడా భావన లేకుండా అసలు భావనకి దూరం అయిపోయి అలా అంటే ఊరికే అలా చిలక పలికినట్టుగా ఉపయోగం ఉండదు. కాబట్టి నిజంగా అనగలగాలి, పరమేశ్వరార్పణం వస్తూ అని అనగలగాలి. సో అలాగే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మని చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనము యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. సత్వశుద్ధయే భవతి. అంతఃకరణము నిర్మలమైపోతుంది. అంతఃకరణం నిర్మలమైపోతుంది అంటే అంతఃకరణంలో ఉండేటువంటి ఆ టాక్సిసిటీస్ ఏవైతే ఉంటాయో, ఇమోషనల్ ప్రాబ్లమ్స్, తర్వాత పాస్ట్ గతాన్ని గురించిన శోకము, భవిష్యత్తు గురించిన బెంగ, ఇవే కదండి మరి అంతఃకరణలో ఉండే సమస్యలు. సో ఎవేవో గ్రీవెన్సెస్, అన్సెటిల్డ్ అకౌంట్స్. ఎన్ని అకౌంట్స్ అంటే అన్సెటిల్డ్. ఇప్పుడు మీరు గమనించండి, మీరు అదేంటి అకౌంట్ పుస్తకంలో సెటిల్డ్ అని రాసేసి పేజీ మూసేస్తే మళ్ళీ ఆ పేజీ కూడా తెరవరు మీరు. అంతేనండి. సెటిల్డ్ అని రాయకుండా అలా అట్ట పెడితే మీరు 2 రోజులకు ఒకసారి తీసి చూస్తూ ఉంటారు. దాన్ని మన అకౌంట్స్లో అలాగే చేస్తారు కదండి. అన్సెటిల్డ్, వాటిని బ్యాడ్ డెట్స్ అంటారు. మనం ఎవరికో 1000 రూపాయలు మనకి రావాలి, అది వచ్చేసింది, అది అకౌంట్లో వేసేస్తారు, ఇక్కడ సెటిల్డ్ అని రాసేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తుంటుందా? వీడు ఇవ్వాలి, ఇచ్చాడు, అకౌంట్లో వేసాడు, ఇది గుర్తుంటుందా మీకు? అసలు గుర్తుండదు. యూ ఫర్గెట్ ఇట్. ఎవడో రూపాయి ఇవ్వాలి, ఇవ్వలేదు, అది అలా ఉంటుంది. ఆ కాగితం మూతపడదు. అన్సెటిల్డ్ అకౌంట్. అలాగే ఎవరో మన ఏదో అన్నారు, ఆ అకౌంట్ అలా ఓపెన్. ఎవరో మనకి ఎక్కడికో పెళ్ళికో మరో దానికో వెళ్ళాము, వాళ్ళు చాలా మర్యాద చేశారు. యూ హ్యావ్ ఫర్గాటన్ ఇట్ లాంగ్ బ్యాక్. ఎందుకంటే ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు మర్యాద చేశారు, లేకపోతే మాకు ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చేశారు, అది మేము జేబులో వేసేసుకుందాం, అకౌంట్ క్లోజ్ అయిపోయింది. దాంట్లో ఇంక గుర్తుకొచ్చేది కూడా ఉండదు. మళ్ళీ ఎప్పుడైనా కనపడితే ఎవరైనా గుర్తు చేస్తే అవును అప్పుడు బాగా జరిగిందండి అని అలా గుర్తుకొస్తుంది తప్పిస్తే అకౌంట్ ఈస్ క్లోజ్డ్. కానీ ఏదో పెళ్ళికి వెళ్ళే వాళ్ళు పలకరించలేదు, ఈ అకౌంట్ ఇది క్లోజ్ అవుతుంది. అది అలాగే ఉంటుంది. ఈ అన్సెటిల్డ్ అకౌంట్స్ అన్నీ మనస్సులో ఉంటాయి. మన సమస్య ఇంతే, ఇంతకు మించి ఇంక వేరే సమస్య. నేను మొత్తం సంసారం అంతా చుట్టి మీ ముందు పెట్టేశాను, అయిపోయింది సంసారం. ఇంతకంటే సంసారం ఏం లేదు. ఇది ఈ అంతఃకరణ మాలిన్యం ఉన్నదే, ఇది టాక్సిక్. ఇట్ ఈస్ టాక్సిక్ సబ్స్టెన్స్ అంటూ ఉంటాను నేను. ఎందుకంటే టాక్సిక్ సబ్స్టెన్స్ కడుపులోకి వెళ్తే కడుపు అంతా దేవేసినట్టు అయిపోయి వాడికి విశ్రాంతి ఉండదు. అలాగే వరస్సులో ఈ అన్సెటిల్డ్ అకౌంట్స్ అన్నీ కూడా వీటికి శల్యములో అని పేరు.
హృదయ శల్యాలు కొన్ని తీసివేయటానికి వీళ్ళేను ఉంటాయి. అవి వన్ హ్యాస్ టు రియల్లీ వర్కౌట్ ఆన్ దెమ్ అండ్ కమ్ టు టర్మ్స్ విత్ దెమ్. కానీ ఈ అసందర్భపు శల్యాలు ఉన్నాయి చూడండి, అవి శల్యాలేం కావు. వాటిని పోగొట్టడానికి మీకు ఒక్కటే ఉపాయం. అదేమిటంటే ఈశ్వర షుడ్ కమ్ ఇన్ టు లైఫ్. ఈశ్వరుణ్ణి మీరు జీవితంలోకి తీసుకురాకుండా మీరు ఈ అకౌంట్ సెటిల్ కావు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి జనాలకి మహా కష్టం అయిపోతాం. పిల్లి మొగ్గలు వేసేస్తారు కానీ ఈ సత్యాన్ని పట్టుకోలేకపోతాం. ఇప్పుడు మా నైబర్తో మాకు ప్రాబ్లం ఉందండి అంటే నేనంటాను, నువ్వు అసలు ఈశ్వరుణ్ణి కనుక పిక్చర్లోకి తీసుకొస్తే మీకు మీ నైబర్తో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలక్షన్లో ఒకడు ఏడుస్తున్నాడు, ఇంకొకడు ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఇలా ఉన్నది అని వాడు దారిని వాడు బతుకు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ? ఓడిపోవడం ఇద్దరికీ సమానమే. ఇంకొకడు ఈశ్వరుని ఎప్పుడైతే పిక్చర్లోకి తీసుకొచ్చేసాడో యూ హ్యావ్ టు బ్రింగ్ ఈశ్వర ఇన్ టు ది స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఈశ్వర షుడ్ బికమ్ ఎ ఫ్యాక్టర్. ఎప్పుడైతే అది అయిందో అయిపోయింది, నీ ఇష్యూ సెటిల్ అయిపోయింది, అక్కడే సెటిల్ అయిపోయింది. ఈశ్వరుణ్ణి పిక్చర్లోకి తీసుకురాకుండా మీరు జీవితాన్ని సరళంగా జీవించటం సంభవమే కాదు. అంచేత ఈశ్వరుడు అన్నది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈశ్వర అనే బుక్ ఒకటి రాబోతాం. నేను ఊరికే కొంత క్యాన్వాస్ కూడా చేసేస్తున్నా పనిలో పని. ఎందుకంటే టైం వచ్చినప్పుడు చేసేయడమే, మళ్ళీ ఎప్పుడు గుర్తుంటుందో లేకపోతే. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన, ఈశ్వరుడికి సమర్పించుతున్నాను అనేటువంటి భావనతో అనుష్ఠిస్తాడు. ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను అంటే చాలా పెద్ద మాట అది. హీ విల్ నాట్ వెయిట్ అరౌండ్ టు కలెక్ట్. ఈశ్వరార్పణ వస్తూ అనేస్తాడంటే హీ డిసపియర్స్. ఎందుకంటే వై హీ షుడ్ డిసపియర్? హీ హాజ్ నథింగ్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. హీ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ గెయిన్. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ ఎగెన్స్ట్ ఎనీ గెయిన్. ఈశ్వరార్పణం అనేసిన తర్వాత ఇంకా గెయిన్ ఏముంది దాంట్లో? దట్ ఈజ్ సెల్ఫ్ ఈజ్ ది గ్రేటెస్ట్ గెయిన్. ఈశ్వరార్పణం అన్నది చాలా పెద్ద గెయిన్ అది. ఆ విధంగా కనుక వీడు అనుష్ఠిస్తే సత్వశుద్ధయే, అంతఃకరణము నిర్మలమైపోతుంది. ఫలాభిసంధి వర్జిత, కర్మ చేసి ఫలం కోసం ఎదురు చూడడము అనేది మానవ లక్షణం, మానవ స్వభావం. గీత మానవులను శోధన చేయటం కోసం వచ్చిన గ్రంథం కదా. అభిసంధి అనే పదాన్ని శంకరులు తరచుగా వాడతారు, ఎందుకంటే శ్రీకృష్ణుడు వాడాడు అలా. అభిసంధి అంటే తృష్ణ అని అర్థం. ఫలతృష్ణ అంటే అలా గట్టిగా పట్టుకుని అట్టు పెట్టడం. అభిసంధి గట్టిగా పట్టుకోవడం. నా ఫలం మాట ఏమిటి? ఈ ఫలాభిసంధిని పక్కన పెట్టి నీవు కర్మను చేయాలి. ఒక ఆయన గోదానం చేశాడు. గోదానం ఎందుకు చేశాడంటే, గోదానం ఎవరైతే చేస్తారో వాళ్ళని విష్ణుదూతలు విమానం మీద విష్ణులోకానికి తీసుకువెళ్తారు అనే వాక్యం ఒకటి ఉంది గరుడ పురాణంలో. ఆ వాక్యం నాకు గుర్తులేదు, అలాగే ఉంటుంది వాక్యం. గోదానం చేస్తే విష్ణుదూతలు విమానం తీసుకొచ్చి నిన్ను విమానంలో విష్ణులోకానికి వైకుంఠానికి తీసుకెళ్తారు. ఈయన గోదానం చేసేసాడు. ఆ మహాత్ముడికి ఎవరికో ఆ గోవుని ఇచ్చేసాడు, అయిపోయింది. అందరూ గుమ్మి కొడతారు గోదానం చేసినప్పుడు, చుట్టూ 50 మంది గుమ్మి కొడతారు. సో గోదానం చేసేసి ఆ నీళ్లు వదిలిపెట్టేసి సంతోషం, ఆయన తీసుకున్నాడు. ఆయన గోవును తోలుకు వెళ్ళిపోతాడు. గోదానం చేసినప్పుడు ఆ గోవుకి పూజాది చేస్తారు. అంచేత అందరూ ఆ గోవు చుట్టూ ప్రదక్షిణాలు దండాలు అవి పెడుతున్నారు. ఈ లోపల ఈ యజమాని కనపడలేదు, ఈ గోదానం చేసిన ఆయన. అడిగారు ఎవరో, ఏమంటే వేరీ సీ అని. అంటే అప్పుడు ఎవరో కుర్రాడు చెప్పాడు, హీజ్ ఆన్ ది బాల్కనీ. అప్పుడు ఎవరో ఈయనతో పని వచ్చి ఈయన్ని పిలవడానికి బాల్కనీ దగ్గరికి వెళ్తే ఈయన బాల్కనీ నుంచి చూస్తున్నాడు. ఏమిటంటే చూస్తున్నారంటే విమానం కోసం చూస్తున్నానని చెప్పాను. ఏం విమానం అండి అని అడుగుతారు వీడు. అంటే మరి విష్ణులోకం నుంచి విమానం కోసం చూస్తున్నాను, ఇట్ హ్యాస్ టు కమ్. హెలిప్యాడ్ లాగా అది ఆ బాల్కనీ మీద, గదిలోకి రాదు కదా, బాల్కనీ మీదకి వచ్చినట్లయితే. అంటే ఇప్పుడు గోదానం చేసేస్తే ఇప్పుడే విమానం వచ్చేసేయాలి. మానవ స్వభావం ఇలా ఉంటుంది. ఫలాభిసంధి వర్జిత. అంత టెన్షన్లో ఉండిపోతాడు మనిషి, అంత సంకుచితంగా ఉండిపోతాడు. దాంట్లో ఏం సుఖం లేదు, అంత బరువు అదే. కానీ మనిషికి తెలివితేటలు ఉంటే ఈ సంకుచితత్వం నుంచి బయటపడాలి. మనిషి స్వార్థంలో సుఖం ఉండదు. సుఖం కోసం స్వార్థి అవుతాడు, కానీ స్వార్థంలో సుఖం లేదు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి
వాడు పిలిముకలు వేస్తాడు, కానీ ఆ సత్యాన్ని మాత్రం తెలుసుకో. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే గీత క్లాస్ అటెండ్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది ఆ సత్యం. శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇంకెవళ్ళు చెప్పలేదు. మీరు టెంపుల్కి వెళ్తే ఏం తెలుస్తుంది? టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు. టెంపుల్లో పూజారి మీకు ఈ మాట చెప్తాడా? నాకు ఫలాభిసంధి రహితంగా చెప్పని చెప్తాడా? పూజారిని ఎప్పుడైనా మీరు అడిగి చూడండి. హీఈస్ డూయింగ్ హిజ్ వర్క్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. వాట్ హీ టెల్స్. పూజారి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వస్తే మీరు అడిగేదాకా ఆయన ఆగడం. మీరు పరిస్థితిని బట్టి మీరు ఒక అమ్మగారు చేస్తున్నారు, ఈ అమ్మగారి వెంటే ఇంకో యంగ్ గర్ల్ ఉంది. పూజ ఏదో ప్రదక్షిణం చేసి వస్తుంటే పూజారి గారు అంటారు, అమ్మ మీ అమ్మాయా అని అడిగారు. పూజారి గారే అడిగారు. అడిగితే అవును మా అమ్మాయి. వివాహం అయిందా అని అడిగారు. వివాహం అయిందా అని అడిగితే అవలేదు, కుదిరిందనో ఏదో చెప్తుంటే, అమ్మ మీకు అన్నీ చక్కగా వివాహము అన్నీ కూడా సక్రమంగా పూర్తయ్యేందుకు ఒక స్పెషల్ పూజ ఉంది మా దేవుడి దగ్గర, మీకు నేను అది చేసి పెడతాను అని చెప్పాడు. ఎలాంటి సెంటిమెంట్ పెట్టాడు పాపం. ఆ తల్లి కాదంటుందండి. ఎందుకంటే కాదంటే ఏమిటి, బెంగ ఉండిపోతుంది చూడండి. ఎందుకంటే విఘ్నం అనేది జరుగుతుందేమో అని భయం అనేది ఉంటుంది. అందుగురించే మనం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. ఏదైనా పని చేద్దాం, శ్రేయాంసి బహు విఘ్నాన్ని, ఏదైనా విఘ్నం వస్తుందేమో దిక్కుమాలిందనే భయం ఉంటుంది. ఆ భయం మామూలుగా అన్ఎక్స్ప్లెయిన్డ్గా లోపల ఉంటుంది, అన్ఆర్టిక్యులేటెడ్గా. ఈయన దాన్ని ఆర్టిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఏమంటుంది ఆవిడ? వాట్ షీ కెన్ సే, ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దట్, యూ డోంట్ బాదర్ అంటుందా? అందరూ పోన్లనైనా ఆ పూజ చేయగలరు. ఆ పూజ చేస్తారు, చేసి ఆయన పొందుతాడు, ఆవిడకి అంత సుఖం, మంచిదే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ మీకు నేను మనవి చేసేది ఏమిటంటే, గీతలోనే ఫలాభిసంధి వర్జితంగా కర్మని చెయ్యాలి అనే మాట మీకు వినబడుతుంది. మరి ఇంకెక్కడికి వెళ్ళినా మీరు కలికానికి కూడా ఆ మాట వినపడదు. పైగా ఫలాన్ని ప్రోత్సాహం చేసి ఇట్లాగే వినపడదు. నేను ఒకసారి శ్రీరామనవమి ఉత్సవానికి నన్ను ఆహ్వానిస్తే వెళ్ళా. సో రామ కళ్యాణం, ఆ కళ్యాణంలో వీళ్ళు కామెంటరీ చదువుతారు, ఇదో ఫ్యాషను, మంచిదే. కొంతమంది విద్వాంసులు బాగా చెప్తారు, కొంతమంది దాన్ని కొంత అతిశయోక్తులు అవి చెప్తూ ఉంటారు. సో ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. సో ఆయన చెప్తున్నాడు, ఈ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి వీసాలు వస్తాయని చెప్పాడు. నిజంగా హీ వాస్ సేయింగ్, ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. పైగా ఇప్పుడైనా నష్టం లేదు, ఇప్పుడైనా మీరు కళ్యాణంలో మీ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆరంభం అయింది, ఇంకా మంగళసూత్రధారణ దగ్గరికే వచ్చింది. మీరు ఇప్పుడు నమోదు చేసుకున్నా పర్వాలేదు. అక్కడ టేబుల్ వేసుకుని ఒకడు కూర్చున్నాడు, మీరు వెంటనే 58 రూపాయలు 116 రూపాయలు కట్టేస్తే మీ మనస్సులో ఉండే కోరిక మీరు అనేసుకుని అక్కడ కట్టేసేది. ఆ పేరు ఇక్కడ పూజారి గారు చదివేస్తారు, మీ కోరిక తీరిపోతుంది. మీ కోరిక ఒకప్పుడు వీసా కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే మీరు బంగారపు ఆభరణాలు చేయించుకోవాలనే ప్లాన్లో ఉండొచ్చు అని ఇలాగా ఆయన చెప్పేస్తుంటే నేను అక్కడ అలాగే కూర్చుని ఉన్నా. ఏం చేస్తాను నేను? సో ఫలాభిసంధివర్జిత అనే మాట, అది అమృతప్రాయమైన వచనం, చాలా గంభీరమైన వచనం. అది కేవలం గీతాచార్యుడే చెప్పి మాట, ఎక్కడ వినపడదామా. కాబట్టి ఫలమునందు తృష్ణ లేకుండగా ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించి, కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పించి మీరు అలా నిశ్చింతగా ఉండిపోవచ్చు. అప్పుడు ఆ కర్మ, చిన్న కర్మ కానీ పెద్ద కర్మ కానీ, ఆ కర్మ అది కర్మయోగము. మీరు దానం చేసింది పావలా అయినా ఈశ్వరార్పణమస్తు అని దానం చేస్తే అది కర్మయోగం. మీరు 1,00,000 దానం చేసి ఫలకం పెట్టిస్తే, ఫలకము సంస్కృతం, పలక తెలుగు, సో పలక పెట్టిస్తే మీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తారు. ఆ పుణ్యంలో అప్పుడే 50% ఈ పలక మీద ఖర్చు అయిపోయింది, అది మర్చిపోకండి. ఎందుకంటే పలకంటే అది ఖరీదు కాదు. అక్కడ యువర్ నేమ్ ఈజ్ నోన్ టు సో మెనీ పీపుల్. మీరు ఈ దానం మీరు చేశారని 10 మందికి తెలిసింది కదా. కీర్తి పుణ్యఫలం. యథా సంపుష్పితస్య వృక్షస్య దూరాత్ గంధోవాతి. విన్నారా ఈ మంత్రం ఎవరైనా? ఏవం పుణ్యస్య కర్మణః దూరాత్ గంధోవాతి. చెట్టు పుష్పిస్తే చుట్టూ పరిమళం వెదజల్లినట్లు అవుతుంది. అలాగే మీరు చేసిన దారానికి చుట్టూ పరిమళం వెళ్ళిపోయిందంతే, అందరూ మీ పేరు చెప్పుకున్నారు, ఇంకా మీ పుణ్యం ఖర్చు అయిపోయిందంతే. స్వర్గానికి వెళ్తే ఇంద్రుడి దగ్గర అకౌంట్లో మీ పుణ్యంలో 10% ఉంటుంది, మిగతా 90% అంటే భూలోకంలో నీ పేరు ప్రచారంలో ఉంది, అదే పుణ్యం. గుప్తదానం అన్నారు అందు గురించి. కాబట్టి ఫలాభిసంధి వర్జిత, దానం చేసి
మళ్ళీ వెనుతిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయే కంఫర్ట్, ఆ లేషర్ మీ మనస్సులో ఉందా? ఇంకా మళ్ళీ నా పేరు చెప్పుకున్నారా లేదా, నా పేరు అనౌన్స్ చేశారా లేదా, పేరు పత్రికలో వేశారా లేదా, డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టారా లేదా, అకౌంట్లు సరిగ్గా ఇచ్చారా లేదా, ఇటువంటి ప్రాక్టికల్ థింగ్ ఐ డోంట్ నో. దానం చేసిన వాడు మళ్ళీ అటు తిరిగి చూడడం అనేది అసలు, ఎందుకంటే నేను దానం చేశాను అనే దృష్టి ఇంకా వాళ్ళలో ఉందంటే ఇంకా రెసిడ్యూ అలాగే ఉందన్నమాట. నేను దానం చేసిన వాడిని నేను అనే రెసిడ్యూ అలాగే ఉందన్నమాట. అసలు అలా ఉండదు, దాతలు అలా ఉండరు. ఒక ఒక స్థాయికి చెందిన దాతలు అలా దానం చేస్తారు, మరుక్షణం మర్చిపోతారు, మనం దానం చేసామనే మర్చిపోతాం, ఇంకా అలా రెసిడ్యూ పెట్టు కూర్చోరు. ఎందుకంటే మన వాళ్ళ దానం చేసేది మనం నిమిత్త మాత్రం. మన జేబులో ఆ టైంలో ఆ డబ్బు ఉండడం ఏదో పుణ్యం చేసుకోబట్టి ఆ డబ్బు ఉంది. మన చేతిలోంచి ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే అది ఇంకో పుణ్యం. అది మన కడుపులో పడ్డది ఖర్చు, ఎదరవాళ్ళకి ఇచ్చిందే మిగులు. సో ఈ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించే వాళ్ళు అసలు చాలా సహజంగా కర్మను చేసేస్తారు, కర్మ ఫలతృష్ణ లేకుండా ఉంటారు. వాళ్ళు అనుభవించేటువంటి ఆత్మానందము ఈ తృష్ణ గల వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? తృష్ణ గలవాడికి ఆత్మానందం అనే మాటే లేదు. కాబట్టి ఆ విధంగా కర్మయోగాన్ని చెప్పారు. జ్ఞానయోగము కర్మ. శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్టాయోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వమపి ప్రతిపద్యతే. అయితే ఒక సందేహం, అంతఃకరణము శుద్ధమవుతుంది, దానివల్ల మాకు ఒరిగేది ఏమిటి? ఇది ఓ బెంగ. ఏదైనా ఓ 1,00,000 రూపాయలు మా అంతఃకరణ శుద్ధికి కంగారు లేదులేండి, మాకు లాటరీ రానివ్వండి ముందు, తర్వాత చూస్తాం మేము అంతఃకరణ శుద్ధి విషయం అంటారు. అంటే ఆ భోగవాసన అట్టిది. ఏమన్నా అంతఃకరణ శుద్ధి కావాలా భోగాలు కావాలా అంటే ప్రస్తుతానికి భోగాలు ఇవ్వండి, అంతఃకరణ శుద్ధి మరి మీకు మిస్ అయిపోతా ఉంటే పర్వాలేదు, చాలా. సో ఆ రకంగా నేను మొన్న ఎక్కడికో వెళ్తుంటే ఒక కుర్రాడు ఒళ్ళంతా వైట్ పెయింట్ వేసుకుని అయ్యా అని అడుగుతున్నాడు. నేను వాడికి 5 రూపాయలు ఇచ్చాను, 5 10 ఇచ్చాను, నా దగ్గర ఏముంటుంది ఇచ్చాను. ఇచ్చి ఎరా వైట్ పెయింట్ ఎందుకు అలా వేసుకుంటావు, ఎండ అది ఆరోగ్యానికి మంచిది కాదు, అది ఏదో అది సమ్ టర్పెంటైన్ ఆయిల్లోనో దేంట్లోనో డిజాల్వ్ చేస్తారు, ఇట్ ఈస్ టాక్సిక్ టు ది బాడీ, అలా వైట్ పెయింట్ ఎందుకు వేసుకుంటావు మూర్ఖుడా అని నేను వాడిని కొంత కోప్పడబోయాను, ఏదో ప్రేమతోటి. ఊరికే కోప్పడితే వాడు తిడతాడు, వాడికి కొంచెం పైసలు ఇచ్చి కోప్పడితే వాడు వింటాడు. చెప్పబోతే వాడంటాడు, సార్ క్లీనింగ్ మాట తర్వాత చూడొచ్చు, ముందు 10 రూపాయలు సంపాదించుకునేవాడిని అని అన్నాడు. వాడు చూడండి, వాడి ప్రెషర్లో వాడు క్లీనింగ్ ఆఫ్ ది బాడీ ఐ కెన్ టేక్ కేర్ లేటర్, లెట్ మీ గెట్ సమ్ మనీ ఫస్ట్. సో ఆ రకంగా ఈ అంతఃకరణ శుద్ధికి ఏం కంగారు లేదులేండి, ముందు ఈ ధనం అది మనకి. సో అలాగా అనే భావన కొంతమందికి ఉండొచ్చు. డోంట్ లుక్ అట్ ఇట్ దట్ వే. అంతఃకరణ శుద్ధి కనుక నీకు లభిస్తే, శుద్ధ సత్వస్య, సత్వము అంటే అంతఃకరణము, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి, సత్వము అంటే అంతఃకరణము, అది కనుక శుద్ధంగా ఉంటే వాడికి యోగ్యత లభిస్తుంది, క్వాలిఫికేషన్, యోగ్యతా ప్రాప్తి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యోగ్యత అంటారు. సో ఏమిటి యోగ్యత? దేని? జ్ఞాన నిష్ఠా యోగ్యతా ప్రాప్తి, ఆత్మజ్ఞాన నిష్ఠ ఒకటి ఉన్నది, అదే మోక్షము. ఆత్మజ్ఞాన నిష్ఠ అన్న మోక్షం అన్న ఒకటి, జీవన్ముక్తి. సో దానికి యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఏమిటి అంటే అంతఃకరణము శుద్ధముగా నుండుటయే. అంతఃకరణ శుద్ధి ఈజ్ ది ఇట్ ఈస్ ది సఫిషియంట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అది కరెక్ట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ది సఫిషియంట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అంటే అది ఉంటే చాలు, అది లేకపోతే ఏదున్నా వ్యర్థమే. ఇట్ ఈస్ ది సఫిషియంట్ ఎడిక్వేట్ అండ్ ఎసెన్షియల్ అనో ఏదో అంటారు, నెససరీ అండ్ సఫిషియంట్ క్వాలిఫికేషన్ అని పత్రికల్లో వేస్తూ ఉంటారు ఈ ఉద్యోగాలకి దానికి. సో ఆ విధంగా జ్ఞాననిష్టకి ఉన్న ఎసెన్షియల్ అండ్ ఎడిక్వేట్ క్వాలిఫికేషన్, నెససరీ క్వాలిఫికేషన్ ఏమిటంటే అంతఃకరణ శుద్ధి, క్లీన్ అండ్ క్లియర్ మైండ్. క్లీన్ అండ్ క్లియర్, క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఊరికే క్లీన్ ఉంటే చాలదు, క్లీన్ అండ్ క్లియర్ మైండ్, విచ్ ఈజ్ ఎ హ్యూజ్ థింగ్. ఇట్ ఈస్, అదే అంత సామాన్యమైన విషయం కాదు.
కాబట్టి అప్పుడు ఏమవుతుంది, యోగ్యత వస్తుంది. యోగ్యత వస్తే ఏమవుతుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞాననిష్టకి యోగ్యత సంపాదిస్తే జ్ఞానం లభిస్తుంది. ఏమంటే మంచి ఉద్యోగానికి యోగ్యత మీకుంటే ఏమవుతుందండి, మంచి ఉద్యోగం వస్తుంది. అదే లేదండి ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, ఆ మాట ఎవడికి? ఉద్యోగాలు రావట్లేదనే మాట ఎవడికి? మీడియాకర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి, అందరికీ కాదు అది. ఉద్యోగాలు రావట్లేదంటే వీడికి 35 మార్కులకి పాస్ అంటే 36 వచ్చాయి, వాడి ఉద్యోగానికి